అద్భుతమైన కార్యాలు ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీ జీవితంలో జరిగించునుగా. కూలిపోయిన వాటిని మరల దేవుడు మీకు అనుగ్రహించును. దేవుని మందిరానికి వెళుతున్న వారులారా, మీరు నాటబడిన వారిగా పచ్చటి ఒలీవల మొక్కల వలె మీరు ఉండాలి. ఒలీవ పచ్చటి స్థితి విశ్వాసానికి సాదృశ్యం, భక్తికి సాదృశ్యం. దురాత్మలతో పోరాడేటువంటి శక్తి నీకు ఉండాలా, పోరాడేటువంటి బలం నీకు ఉండాలి. ఎందుకంటే దేవుడు మనకిచ్చేటువంటి ఆ శక్తిని బట్టే ప్రతి చీకటి కార్యాలను మనం ఏం చేయగలుగుతామంటే జయించగలుగుతాం. వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రపంచంలో అందరూ బాగుండాలని కోరుకునేది ఎవరంటే ఒక క్రైస్తవుడే. క్రైస్తవుడు ప్రపంచ క్షేమాన్ని కోరుకునేవాడు. ఒక వ్యక్తి క్షమించబడాలంటే అది యేసు రక్తము ద్వారానే మాత్రమే చెప్పు. ఈరోజు ఇంకా మారని కొద్దితనములో ఉన్న వారులారా, ఇంకా పాపములోనే జీవించే వారులారా, ఈరోజు మీకు చెప్పే మాట, నీ పాపమనబడి కొద్దితనాన్ని తీసేసుకో. క్రీస్తు ప్రభునందు ప్రియులారా, ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాలు, ఆశీర్వాదాలు మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన దేవా, సర్వోన్నతమైన తండ్రి, మీకు వందనములు. కొద్ది నిమిషాలు వాక్యోపదేశం జరుగుచుండగా తండ్రి, బిడ్డలతో మీరు మాట్లాడండి, సహాయాన్ని చేసి దీవించుము, కృపచూపము. నాయనా, లక్షలాది మంది ప్రజలు ఈ వాక్యమును వింటుండగా అనేకులలో నీ జీవాన్ని పంపించండి, నీ బలాన్ని పంపించండి. వాక్కు కొరకై నిలబడిన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసి మాట్లాడుమని, కృపచూపమని, అయినా లక్షల మంది ప్రజలతో మీరు మాట్లాడమని, కృపచూపమని యేసు నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరణాత. క్రీస్తు ప్రభునందు ప్రియులారా, నేటి దిన దేవుని యొక్క వాక్య అంశము, నీవు ఏమి కలిగి ఉన్నావు. మరలా చెప్తున్నాను, నేటి దిన అంశము, నీవు ఏమి కలిగి ఉన్నావు. ఈ అంశాన్ని జాగ్రత్తగా మీరు వినాలని తెలియజేస్తున్నాను. క్రీస్తు ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ మరొకసారి దేవుని నామములో దైవ దీవెనలు, దైవాశీర్వాదాలు దేవుడు మీకు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యము కొద్ది నిమిషాలు మీరు జాగ్రత్తగా వినాలని మీ అందరికీ దేవుని నామములో తెలియచేస్తున్నాను. వాక్యము సరిగ్గా వినకపోతే, వాక్యాన్ని సరిగ్గా వినకపోతే మనుషుల జీవితంలో నష్టాన్ని కలిగి ఉంటారు, నష్టాన్ని కలిగి జీవిస్తారు. గనుక వాక్యము అనేది మనిషి జీవితాలను బాగు చేసేది, మనిషి జీవితాన్ని చిగురింపజేసేది. ఇలాంటి వాక్యము మీరు ఎంత శ్రద్ధగా వింటారో అంతటి బలాన్ని మీరు పొందుకుంటారు అని దేవుని నామములో మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను.
క్రీస్తు ప్రభునందు ప్రియులారా, బైబిలు గ్రంథములో నుండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే అంశాన్ని మీరందరూ వినాలని తెలియజేస్తున్నాను. నీవు ఏమి కలిగి ఉన్నావు? బైబిలు గ్రంథములో చూస్తే పుట్టినది మొదలుకొని శృంగారము అనబడే దేవాలయం యొద్ద, పుట్టినది మొదలుకొని భిక్షము అడుక్కుంటూ భిక్షమెత్తేవాడు ఒక వ్యక్తి. తాను జీవితంలో ఏం కలిగి ఉన్నాడు అనంటే ఒక కుంటితనాన్ని కలిగి ఉన్నాడు. మనిషి జీవితంలో తాను ఎన్నో కలిగి ఉండొచ్చు, ఎన్నో సిరి సంపదలు కలిగి ఉండొచ్చు, ఎన్నో వారి జీవితాల్లో ఐశ్వర్యాన్ని కలిగి ఉండొచ్చు. అయితే బైబిల్ గ్రంథములో నుండి అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళువారని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారము అనబడే దేవాలయం యొద్ద ఉంచుచు వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోచున్నప్పుడు వాడు చూచి భిక్షమడగగా, పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే మీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. వాడు దిక్కుడ లేచి నడిచెను. నడుచుచు గంతులు వేచు దేవుని స్తుతిస్తూ వారితో కూడా దేవాలయములోకి ఎక్కిపోయెను. చాలు ప్రియులారా, ఈ అధ్యాయము ఈ 1 నుండి 8 వచనాల వరకు మనం చూస్తే ఇందులో చాలా చక్కటి అంశం ఉంది. తాను పుట్టినది మొదలుకొని తాను కుంటివాడిగా తన జీవితాన్ని జీవించేవాడు. అయితే ఈ కుంటివాడు దేనికి సాదృశ్యంగా ఉన్నాడు అనంటే, ఒక క్రైస్తవ సంఘానికి లేకపోతే ఒక మనిషికి సాదృశ్యంగా ఈ కుంటివాడు ఉన్నాడు. అయితే ప్రభునందు ప్రియులారా, ఈ యోహాను, పేతురు గారు వారు దైవజనులకు సాదృశ్యంగా ఉన్నారు. వారిలో వారు కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు అనంటే, వారు యేసు నామాన్ని కలిగి ఉన్నారు. ఆ కుంటివానితో చెప్తున్నారు, మాకు కలిగిందే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు నామములో లేచి నడువుమని చెప్పారు. కుంటి
యొక్క వాడు తన జీవితంలో తన కలిగి ఉన్న స్థితి ఏంటంటే కుంటితనాన్ని కలిగి ఉన్నాడు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి శిష్యులు ఏం కలిగి ఉన్నారు అని అంటే యేసు నామాన్ని, నజరేయుడైన యేసు నామాన్ని వారు కలిగి ఉన్నారు. యేసు నామాన్ని వారు కలిగి ఉన్నారు. ప్రియులారా, ఈరోజు ఇందులో నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవాలి. దేవుడు మనకు నేర్పిస్తారు, వాటిని జాగ్రత్తగా వినాలి. ఈ కుంటివాడు దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే క్రైస్తవ సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలారా, ఒక్కసారి ఈరోజు దేవుడు నీతో మాట్లాడబోయే ఈ అంశాన్ని, ఈ మాటలను మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇవి నీ జీవితాన్ని చిగురింపచేసే మాటలు, నీ జీవితాన్ని బాగు చేసే మాటలు. ఈరోజు దేవుని వాక్యమును వింటూ ఉన్న లక్షలాది మంది ప్రజలైన మీకు తెలియజేసే మాట, నీ జీవితములో నీవు ఏం కలిగి ఉన్నావు. చాలామంది ఉద్యోగాన్ని కలిగి ఉన్నారు, ఆస్తిని కలిగి ఉన్నారు, అధికారాన్ని కలిగి ఉన్నారు, బంగారాన్ని కలిగి ఉన్నారు, ఆస్తిని కలిగి ఉన్నారు, అందాన్ని కలిగి ఉన్నారు. అంటే మనిషి జీవితంలో వారు ఎన్నో కలిగి ఉన్నారు. అన్నీ కలిగి ఉన్నప్పటికీ వారి జీవితంలో ఎక్కడో ఒక మూలకు కుంటితనము కనపడుచున్నది. కుంటితనం కనపడుచున్నది. కుంటితనం కనపడుచున్నది. చాలామంది అనుకుంటున్నారు, నాకు అవి ఉన్నాయి, ఉద్యోగం ఉంది, పొలం ఉంది, అందముంది, ఐశ్వర్యం ఉంది అని చెప్పి చాలామంది ఏం చేస్తున్నారంటే వారి అధికారాన్ని, మాకు అన్ని కలిగి ఉన్నాం, మాకు ఏమీ అవసరం లేదు అనేటట్లుగా మనుషులు జీవిస్తున్నారు. ప్రియులారా, ఒక చిన్న ఉపమానం ఇది మీకు అర్థమయ్యేలాగున చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను, దయచేసి వినాలి. ఒకరోజు ఒక పాస్టర్ గారు ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వారిని అడుగుతున్నారంట, అమ్మా, నేను మీ కుటుంబం కోసం ప్రార్థన చేయడానికి వచ్చాను, మీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేయడానికి వచ్చాను అని అంటున్నప్పుడు ఆమె అంటుందంట, పాస్టర్ గారు, ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తావు? ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తావు? మేము అన్నీ కలిగి ఉన్నాం, మేము అన్నీ కలిగి ఉన్నాం, మేము అన్నీ కలిగి జీవిస్తున్నాం, మా జీవితంలో మేము అన్నీ కలిగి ఉన్నాము, మీ ప్రార్థన మాకు అవసరము లేదు. నాకు 3 కుమారులు ఉన్నారు, 3 కుమారులు ఉన్నారు, 3 కుమారులు ఉన్నారు. నీ ప్రార్థన మాకు అవసరం లేదు. మా ఆయన ఉద్యోగం చేస్తున్నాడు, నాకు 3 కుమారులు ఉన్నారు. ఆ 3 కుమారులు కూడా తెచ్చేవారు తప్ప వారు తీసుకుని వెళ్ళిపోయేవారు కారు. మా ఇంట్లో మేము అన్నీ కలిగి ఉన్నాం, దయచేసి మాకు ప్రార్థన అవసరము లేదు అని చెప్పి పంపించారు. ప్రార్థన చేస్తున్న ఆ దైవజనుణ్ణి, ప్రార్థించే ఆ దైవజనుణ్ణి
మేము అన్ని కలిగి ఉన్నాం, మాకు ఏది అవసరము లేదు అని చెప్పి ప్రార్థనను ఆ దైవజనుణ్ణి బయటికి పంపించేశారు. ప్రార్థన అవసరం లేదు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రజలారా, జాగ్రత్త. నీ జీవితంలో నీ అహంభావం నిన్ను పాడు చేసేటువంటిదిగా ఉంటుంది, నిన్ను పాడు చేసేదిగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనంటే జీవితాన్ని పాడు చేస్తే చాలా భయంకరమైనటువంటి నష్టాలు కలిగి మీ జీవితాన్ని జీవించవలసి వస్తుంది. అందుకే మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, మనిషి జీవితంలో ఒకవేళ ఉద్యోగం కలిగి ఉన్నారని, ఉద్యోగాన్ని కలిగి ఉన్నారని, నాకు కొడుకులు పుట్టారు అని, ఒకవేళ నీ జీవితంలో నీవు దైవజనులను కానీ ఒక ప్రార్థనను కానీ నీవు త్రోసివేస్తున్నావనంటే అది నీ జీవితానికి చాలా ప్రమాదం. అయితే ఆ ఇంట్లో జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసా? నాకు 3 కుమారులు ఉన్నారని, నా భర్త ఉద్యోగస్తుడని, నాకు బంగారు ఉందని, నాకు జీవించినంత సమస్తము నాకుందని, నా జీవితంలో నాకు కావలసినవన్నీ నేను కలిగి ఉన్నానని, నాకు ఏది అవసరం లేదు, నేను రాణిలాగా జీవిస్తానని తన జీవితంలో గర్వించింది ఆ స్త్రీ. ఒకరోజు ఆ ఇంట్లో భయంకరమైనటువంటి ఒక దుర్ఘటన ఆ కుటుంబంలో కలిగింది. పెద్దగా పుట్టినవాడు బాగా తెల్లగా ఉంటాడు, రెండవ బాబు నల్లగా ఉంటాడు. ఎప్పుడు అనుకునేవాడంట, నేను తెల్లగా ఉన్నాను, నా తమ్ముడు నల్లగా ఉన్నాడు. వీన్ని ఏం చేయాలా, నాలా కావాలంటే, ఓహో మమ్మీ బట్టలు శుభ్రం చేయడానికి వాషింగ్ మిషన్లో బట్టలు వేసి సర్పేసి ఆ బటన్ నొక్కినప్పుడు బట్టలు తెల్లగవుతున్నాయి కదా, మరి నా తమ్ముడిని కూడా నేను అలా చేస్తే బాగుంటుందని చెప్పి ఆ బాబుని ఎత్తుకొని వచ్చి అందులో వేసి స్విచ్ వేశాడు. తిరిగి ఆ బాబు చివరికి ఒక కేకేస్తాడు, అమ్మా అని కేకేస్తాడు. ఆ వాషింగ్ మిషన్లో రక్తపు ముద్దగా మార్చబడ్డాడు. కేక వినపడగానే ప్రియులారా, ఒక చిన్న బాబుకు తన చిన్న కొడుకు ఒక టబ్బులో నీళ్లు పోసి స్నానము చేస్తూ ఉన్నప్పుడు ఆ కేక వినపడగానే ఆ బాబును అక్కడ వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చేసింది. అందులో చూడగానే ఆ రెండవ బాబు రక్తపు ముద్దగా మార్చబడ్డాడు. రక్తపు ముద్దగా మార్చబడినది చూచి ఆ తల్లి యొక్క హృదయము మనసు ఇంకా చెప్పుకోవడానికి లేదు, కానీ అంత భయంకరంగా ఏడుస్తుంది. ఆ బాబుని బయటికి తీసేసింది. కాసేపు ఉన్నాక ఆ తల్లికి 3వ కొడుకు గుర్తుకొచ్చాడు. అయ్యో నా కుమారుని నేను అక్కడ టబ్బులో వేశాను కదా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఆ నీటిలోనే ఆ బాబు నీళ్లు తాగి అక్కడికక్కడే చనిపోయాడు. భర్తకు ఫోన్ చేస్తుంది, అయ్యా నువ్వు ఇంటికి త్వరగా వచ్చే అంటే భర్త అంటున్నాడు, ఏంటే
ఎందుకు అలా బాధపడుతున్నావు? నీకేం కావాలి చెప్పు. నీకు బంగారు కావాలా? నీకు బిర్యానీ కావాలా? నేనున్నంత వరకు నీకేం కాదు, నీకేం కాదు. నీకేం కావాలో చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి నీ ప్రాబ్లం ఏంటి చెప్పు అని చెప్పి చెబుతూ ఉన్నాడు భర్త. అలా కాదండి, మీరు ఇంటికి రావాలి. చెప్పు. ఓ 10 తులాల బంగారు తెమ్మంటావా? అలా కాదండి, మీరు ఇంటికి రండి అనని బాధపడుతూ ఉంటే, ప్రియులారా, బాధపడుచున్నప్పుడు ఆ భర్త అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉన్నాడు. వస్తున్నప్పుడు పెద్ద బాబు ఉన్నాడు కదా. అమ్మో, మమ్మీ డాడీకి ఫోన్ చేసి చెప్పేసింది కాబట్టి నేను ఎక్కడైనా దాక్కోవాలి, లేకపోతే డాడీ వచ్చి నన్ను కొడతాడు అని చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. అమ్మో, బెడ్రూమ్లోకి వస్తే డాడీ రాగానే బెడ్రూమ్లోకి వచ్చేస్తాడు కదా, ఇక్కడ వద్దు అని చెప్పేసాను. కిచెన్లోకి వెళ్ళిపోయాడు, వంటగదిలోకి వెళ్ళిపోగానే అమ్మో, నాన్న ఇక్కడికి వాటర్ తాగడానికి వస్తాడు, ఇక్కడ ఉండకూడదు అని చెప్పి సోఫా సీట్ కిందకి వెళ్ళిపోయాడు. సోఫా సీట్ కిందకి వెళ్ళిపోతే అక్కడ ఆలోచన చేస్తున్నా, అమ్మో డాడీ రాగానే ఈ సోఫా సీట్ మీద కూర్చుంటాడు అని చెప్పి అట్లా ఆలోచన చేస్తూ ఉన్నాడు. కారు వచ్చేసింది, నిలబడి భర్త ఇంట్లోకి వచ్చేస్తాడు. ఈ బాబు ఏం చేస్తాడంటే, అయితే డాడీ ఒకసారి వచ్చాడు అని అంటే, ఇంట్లోకి కారు వేసుకొని వచ్చాడంటే ఇంకా ఇప్పుడు పోడు కాబట్టి ఏం చేయాలంటే కారు కింద దాక్కుందామని చెప్పి కారు కింద దాక్కున్నాడు. తండ్రి అంటున్నాడు, ఏంటి ఈ విపత్తు, ఏంటి, ఏం జరిగింది? ఇలా జరిగిందండి. సరే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోదాం, పిల్లల్ని తీసుకో, నువ్వు ఒక బాబుని నేను ఒక బాబుని తీసేసుకుందాం అని చెప్పి కారులోకి వెళ్ళిపోయి కారు కూర్చొని కారు స్టార్ట్ చేశాడు. కారు స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళిపోయాడు. ఆ కారు కింద ఆ పెద్ద బాబు ఆ టైర్ కింద తల అక్కడ పెట్టి ఉన్నప్పుడు కాళ్ళు, చేతులు, తల దాని మీద వెళ్ళిపోయింది. కేక వెళ్ళిపోయింది. అయ్యో ఏంటి అని దిగు చూస్తే ఆ బాబు. ప్రియులారా, అప్పుడు కూడా ఏం చేస్తారంటే వారు, అయ్యో ఏంటి ఈ దుర్గతి ఏంటి, ఈ పరిస్థితి ఏంటి, ఇంత భయంకరమైన పరిస్థితి ఏంటి అని చెప్పి ఆ బాబుని ఎత్తుకున్నారు. హాస్పిటల్కి వెళ్ళిపోయారు. 3 చనిపోయారు. ప్రియులారా, మనిషి తన జీవితంలో నీవేం కలిగి ఉన్నావు? నీవు కలిగి ఉన్నది ఒక రోజు అది నీ ముందు లేకుండా వెళ్ళిపోతుంది. ఈరోజు మనిషి జీవితంలో అందుకే కుంటివాడైనటువంటి వాడు పుట్టినది మొదలుకొని తాను భిక్షమడుగుచున్న వాడి యొక్క జీవితం ఏంటంటే, తాను ఒక కుంటితనాన్ని కలిగి ఉన్నాడు, ఒక భయంకరమైన పరిస్థితిని కలిగి ఉన్నాడు. అయితే ఈరోజు మీకు చెప్పే మాట, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటే, నువ్వొద్దు, నువ్వేంటయ్యా నాకు 3 తెచ్చేవాళ్ళే అంటే, తెచ్చేవాళ్ళంటే ఉద్యోగాలు చేస్తారు, కట్నాలు వస్తాయి, మేము అన్ని కలిగి ఉన్నాం. ప్రియులారా, ఈరోజు మీ అందరికీ చెప్పే మాట ఏంటంటే, నీవు ఏది కలిగి ఉన్నా ఆయన లేకుండా ఏది కలగలేదు. యేసువారు లేకుండా ఏది నువ్వు కలిగి ఉండలేదు. అయితే మానవ జీవితంలో అన్ని కలిగి ఉన్నారు. కానీ ముఖ్యంగా మీకు చెప్పే మాట ఏంటంటే, ప్రభునందు ప్రియులారా, మనిషిలో ఏముందంటే, ఏ కుంటితనం ఉందంటే, గర్వము అనబడే కుంటితనం ఉంది. ఈ గర్వము అనబడే కుంటితనము తన జీవితంలో కలిగి ఉన్నవా అన్నీ కూడా ఏం చేసిందంటే, స్మైల్ చేసేసింది, నాశనం చేసేసింది. అందుకే వాక్యంలో రాయబడిన మాట, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. సామెతల గ్రంథంలో రాయబడినట్లుగా నాశనానికి ముందు చూడండి, నంబర్ 1 ఈరోజు మనిషి ఏం కలిగి ఉన్నాడంటే, గర్వాన్ని కలిగి ఉన్నాడు. గర్వాన్ని కలిగి ఉన్నాడు. సామెతల గ్రంథము
చదవాలి. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయటం మీద చాలు. ప్రియులారా, నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. అయితే ఈ రోజుల్లో మనుషులలో గర్వము అనబడి కుంటితనం ఉంది. క్రైస్తవ సంఘమా, ఈరోజు వాక్యాన్ని వింటున్నా, దేవుని నమ్మానని చెబుతూ, ప్రభును కలిగాను, బాప్తిసం పొందాను అని చెబుతూ ఉన్నవారులారా, నీ జీవితంలో ఏముంది అనంటే కుంటితనము. ఏ కుంటితనం ఉంది అనంటే గర్వము అనబడే కుంటితనము. చూడండి, ఇందాక చెప్పినట్లుగా గర్వము ఏం చేసిందంటే కుటుంబాన్ని పాడు చేసేసింది. ఆ గర్వం మనిషి యొక్క జీవితాన్ని అణిచివేయగలిగినటువంటిది. అందుకే మీకు చెప్పే మాట ఏంటంటే, గర్వము అనబడే కుంటితనం నీ జీవితంలో ఉంటే దాన్ని ఈరోజు తీసేసుకున్నప్పుడు నీ జీవితం బాగుపడుతుంది. ఈరోజు ప్రపంచంలో క్రైస్తవ సంఘాల్లో ఎంతటి గర్వాంధులు ఉన్నారో తెలుసా? ఎంతటి గర్విష్ఠులు ఉన్నారో తెలుసా? ఈ గర్వము అనబడే ఈ కుంటితనము మనిషి జీవితంలో ఉంది. గర్వం దేన్ని బట్టి వచ్చింది? అందాన్ని బట్టి వచ్చింది. అందం మోసకరం, సౌందర్యము వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు గలవారు కొనియాడబడతారు అని రాయబడింది వాక్యంలో. ఎందుకనంటే వాక్యాన్ని వింటున్న వారులరా, మీకు చెప్పే మాట, అందం మోసకరం. అందాన్ని బట్టి గర్వం వచ్చిందా? ఉద్యోగాన్ని బట్టి గర్వం వచ్చిందా? ఆస్తిని బట్టి గర్వం వచ్చిందా? పొలమును బట్టి గర్వం వచ్చేసిందా? అయితే నీ జీవితంలో ఈ కుంటితనము అనేది బయలుదేరింది. జాగ్రత్త, జీవితం ఏమైపోద్దో తెలీదు. ఈ కుంటితనము ఒకవేళ ఇవన్నీ నాకున్నాయి, నాకు అధికారం ఉంది. నీ అధికారం, నీవు కలిగి ఉన్నది ప్రతిదీ దేవుడు పెట్టిన భిక్ష. క్రైస్తవ సంఘమా, ఓ మానవుడా, ఓ మనిషి విను. ఏ కుంటితనం ఉంది సంఘాల్లో ఈరోజు? ఎలాంటి పరిస్థితులు దాపరించాయనంటే మనుషుల్లో గర్వం పెరిగిపోయింది. గర్వం అనబడి కుంటితనం ఉంది. ఆ గర్వము అనబడి కుంటితనం ఎప్పుడైతే నీ జీవితంలోకి వచ్చిందో అది నీ పతనానికి ప్రారంభం. ఈ రోజుల్లో సంఘాల్లో ఒక కుర్చీ వేయకపోతే గొడవలు. నేనంటే ఏంటి? నా కుర్చీ వేయరా? ఏం పాస్టర్ గారు చెప్పలేవా నువ్వు నా కుర్చీ వేయమని? అంటే తల పొగరు ఎంత వరకెక్కిందో చూడండి. బోధించే పాస్టర్ గారు, వాక్యాన్ని చెప్పే పాస్టర్ గారు ఆయన వస్తే చేరు వేయమని చెప్పాలంట. అంటే ఎంతటి కుంటితనం కలిగి ఉన్న సంఘంగా ప్రజలు ఉన్నారు. చేరువేయాలి. నేనంటే ఏంటనుకుంటున్నావు? సెక్రటరీని, ప్రెసిడెంట్ని. ఎవడైతే నువ్వేంటి? దేవుడు గొప్పవాడు, దేవుడు శక్తి కలిగిన వాడు. నీ ఉద్యోగం ఉంటే ఎవడికి పెద్ద? అధికారం ఉంటే ఎవడికి పెద్ద? నీ పెత్తనము, నీ పెద్దతనము ఎక్కడైనా చూపించుకో,
దేవుని సన్నిధిలో నీవు గర్వాంధుడుగా ఉంటే, దేవుని సన్నిధిలో గర్విష్ఠుగా ఉంటే, నీ జీవితం నీ పతనానికి ప్రారంభమవుతుంది. నీ పతనానికి ప్రారంభమవుతుంది. ఈ కుంటితనము అనబడేటువంటిది నీ జీవితంలో నుంచి తొలగిపోవాలి. మరలా ఈ మాటలు నెక్స్ట్ ఎపిసోడ్లో మీరు చూస్తారు. ఈ యేసుక్రీస్తు ప్రత్యక్షత కార్యక్రమాలు చూస్తూనే ఉండండి, బలపరచబడుతూనే ఉండండి.